రండి దొంగ గారు రండి. నువ్వేం కంగారు పడకో, మనం ఒకటే. పోలీసులు దొంగలు పాలు నీళ్ళలా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సార్ మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళు ఉంటే చాలు సార్. రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్. ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్? ఏమీ లేదయ్యా, తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం. మా ఆవిడ తరపు బంధువులు కోతుల మందల బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకల మీద కూర్చుంది. అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ నా పీకేరావు, ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను సార్. అంటే ఈ బ్యాగు నీ బ్యాగ్ పుట్ట నాకెందుకయ్యా. కనకం వచ్చాయి. నేను రెడీ. ఈవిడే మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం సార్? ఈవిడ చీరలాగా. సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసే టైపే కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు సార్. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా. కానీ నువ్వు చీరలాగితే బోల్డ్ అని చీరలు వస్తాయట. మీకెలా తెలుసా? నేనే చెప్పా. అంటే ఆ రోజు అలా అనకు బాబు, నీ చేతిలో ఏదో మహత్యం ఉందట. ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు. లాగితే చీర ఊడిపోద్ది మేడం. నేను లాగితే ఊడిపోతుంది, నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది? ఊట బావిలోంచి నీళ్లు ఊరినట్టు చీరలు వస్తూనే ఉంటాయి కదా. లేదు సార్, అంటే అది ఆ రోజు ఏంట్రా పది మళ్ళీకున్నావు? మా చే పీకేరావు గారంటే ఏమనుకున్నావు? ఓడి వచ్చి పీకేవాడు అనుకున్నావా? లాగిపెట్టి కొడతా అన్న తొందర కానీ నేను తీసుకొస్తాను మా ఆవిడ చెప్పాను. అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్. కళామందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు. ఈ పెళ్లికే కాదు, ఈ జన్మంతా సరిపోవాలి. లాగు బాబు. అది నా బాబు కాదు. తప్పదంటారా? తప్పదు, పట్టుపట్టు. ఏంట్రా ఇది? చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు. ఏమండి, ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి, వచ్చినా రావచ్చు. అవును సార్, మేడం గారి కోరిక కాదనకండి సార్. నువ్వు ముందు రావా. ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరావు అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా. నేనేరా ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మాకేం లేదు ప్రిన్స్, నిన్ను మోసం చేసింది ఆ బిల్లరి గాడే. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ప్రిన్స్. మాకే సంబంధం లేదు ప్రిన్స్. కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకుని మమ్మల్ని వదిలే ప్రిన్స్. ఏంటి ప్రిన్స్ వెతుకుతున్నావు? బ్యాగ్ ఎక్కడరా? ఏ బ్యాగు? బ్రౌన్ కలర్ బ్యాగ్. ఆ బ్యాగా? యా యా అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ? అయినా ఆ బ్యాగ్ నీకెందుకు? ఓ, నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్స్? మాటల్ని తోటల్ని పొదుపుగా వాటం నేర్చుకో. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ చందు రూమ్ లో ఉంది. వాడే ప్రిన్స్. ఇప్పుడు ఎందుకు తర్వాత చెప్తాను. ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు? ఈడవాడు ప్రిన్స్. నువ్వా? ఆల్రెడీ షాక్ రియాక్షన్ లో ఇచ్చేసాను లేరా. ప్రిన్స్ వచ్చిందా బ్యాగ్ కోసం. ఇంతక బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు, మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట. హ్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు, బ్యాగ్ ఇస్తే చాలు. ఏ బ్యాగ్? ఈ బ్యాగరా? ఓ ఇదే. ఫ్రెండ్స్, నువ్వు మా కోసం ఎంతో సాక్రిఫైస్ చేస్తావు. నువ్వు మాకు 10 minutes టైం ఇస్తే నువ్వు 10 రూపాయలు డెకరేట్ చేసి తెచ్చుకుంటావు. మన డెకరేషన్ చూసి ప్రిన్స్ గర్ల్ ఫ్రెండ్ అదిరిపోవాలి. పేరుకి పర్సనాలిటీకి సంబంధమే లేదు. ఏంటి ప్రిన్స్, నువ్వే డెకరేట్ చేసుకుంటావా? ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్. ఏంటి ప్రిన్స్, మా మీద నమ్మకం లేదా? అయితే ఓపెన్ చేస్తా. ఆగు. రే, అందులో ఏముందని రా అంత రియాక్షన్ ఇచ్చావు? ఏదో చూడకుండా చూసినట్టు. ఇంత డబ్బు మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందిరా? ఇప్పుడు అర్థమైందిరా, ఇది ఖచ్చితంగా రాబరీ మనీ. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుతుంది. ఏ మాల్ అయితే మనకెందుకురా, డబ్బు మన చేతికి వచ్చింది. ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా. బ్యాంకాక్ లో బ్రేక్ఫాస్ట్, లండన్ లో లంచ్, డెట్రాయిట్ లో డిన్నర్.
చిన్న రిక్వెస్ట్ రా, మన ప్రాజెక్ట్ వర్క్ మాత్రం ప్యారిస్ లో పెట్టుకుందామే. కాదురా, ఈ సీజన్ కి స్విట్జర్లాండ్ కరెక్ట్. చాలా చిల్లుగా ఉంటది. ఇది పబ్లిక్ మనీ, దీన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయటమే కరెక్ట్. కాదురా, దీన్ని మనం ఎంజాయ్ చేయడం కరెక్ట్ రాదురా. నీకు తెలియదు, ప్యారిస్ వెళ్దాంరా. ఆ డబ్బు నేను చేయాలో డిసైడ్ చేయవలసింది నేను రా. మీరు ఆ బిల్హర్ గారితో కలిసి చేసిన చీటింగ్ వల్ల ప్రిన్సిలా బతికి నేను ప్లాట్ఫామ్ గండి అయ్యాను రా. అందుకే తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా. కొడితే సిక్సర్ కొట్టాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట సెంటర్ లో ఉన్న బ్యాంక్ ఆఫ్ కామర్స్ ని రాబరీ చేయాలనుకున్నాను. ఫుల్ సెటప్ తో నేను ఎంటర్ అయ్యేసరికి దరిద్రం ఇంకో టైప్ లో నాకు ఎంటర్ అయింది. ఆల్రెడీ షరీఫ్ అండ్ గ్యాంగ్ రాబరీ చేసి వెళ్ళిపోవటం కనిపించింది. రాబరీ చేద్దామంటే బ్యాంకులో క్యాష్ లేదు, ఫైటింగ్ చేద్దామంటే ఒంట్లో ఓపిక లేదు. కనీసం వాళ్ళు ఆదమర్చున్నప్పుడైనా ఆ బ్యాగ్ కొట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ ని ఫాలో అవుతూ వచ్చాను. చెక్ పోస్ట్ లో ఆ బ్యాగ్ మీ కారులోకి మారటం చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. కమ్ ఆన్, మూవ్ మూవ్ మూవ్. Go inside. Go inside. Go inside. Yeah. నువ్వు మాసు కదా? No. Class. ఓహో, పేరు కూడా మార్చుకుంటావా? సర్లే, నీ పేరు ఏదైతే నాకెందుకనే మరి అది ఆ బ్యాగ్ రివాల్వర్ నాకు ఇచ్చి లింగుపో. ఏంటబ్బా కలుస్తావేంది? నా దారికి ఎవరంటే వచ్చినా బతకరు. నేను అంటున్నానబ్బా, కావాలంటే దండాలు చేసుకో, సెటిల్మెంట్లు చేసుకో, ఇంకా కావాలంటే మా పోలీసు ల్యాండ్ ఉంది, అది కూడా అప్లై చేసుకో, నాకేం ఇబ్బందిలే. అండర్స్టాండింగ్. లేదప్పా, సరెండరింగే. ఆ రివాల్వర్ లేకపోతే నా ఉద్యోగం పోద్దబ్బా. ప్లీజ్ చేయబ్బా, ఇచ్చేయబ్బా. ఓకే, కారు స్టార్ట్ చేసిన తర్వాత విసిరేస్తా. నమ్మచ్చప్ప, లేకుంటే నువ్వు కూడా మా డిఎస్పీ గారు లాగే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మరి ఎవరు మాట అంటావు నువ్వు? ఏయ్! అప్పా, డౌట్ వచ్చి అంతే. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకో. రివాల్వర్ ఉన్నది. నా బ్యాగ్ ఇచ్చాయి. రివాల్వర్ కన్నా ఉద్యోగం ముఖ్యం. ఉద్యోగం కన్నా ప్రాణం ముఖ్యం సార్. ఆడి పైలో పోయాడంటే మన రివాల్వర్ వెనకొచ్చు. నువ్వు దాక్కున్నా సార్. ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా? ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పట్టరా. మినపట్లేదు. లేదా అప్పుడే అయిపోవడమేంటి? నువ్వు వస్తావు మేము కలగానే ఉంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పట్రా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పమంటావా? కాశీ మొదలు కలిసి చెప్పమంటావా? నువ్వు తినేది ఏంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతీ ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? మ్మ్. అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? ఆ. వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? తలకి పట్టించి తలస్నానం చేసుకుంటా, నీకెందుకు తీసురావా? ఎవడండి వీడు? హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తాను నీకు చిన్న జలక్ పట్రా చెప్తా. ఈడవ్వ, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తినడం కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం, చిదంబరం, ఏంటి ఆంబోతులు అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నా? అవును. దిబ్బరొట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాను. రై, నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. ఆగు, చట్నీకి డబ్బు. చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా? ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును, నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా? టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా? చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా? చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా? చట్నీ ఫ్రీ అన్నావు కదా? చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా పాపచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. అప్పులో ఉప్పు శోభనం కాదే పెళ్లి పెళ్లి తర్వాత రేయ్, నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పో. పళ్ళేస్తారు బావా. పళ్ళు పీకేగల అప్పులే చెప్పలేదు, లోపలికి వెళ్ళి పప్పు రూపో పేమ కాలే తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించేసింది. నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్టె వేసి వడ్డించండి, పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చాప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూర అంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారో అది కరెక్ట్ అండి. ఈ పాటికి మా ప్రసాద్ గారు మీ నాన్నగారిని తీసుకుని పార్క్ బయలుదేరి ఉంటాడు. త్వరగా పోనివ్వండి. ఇవాళ ఎలాగైనా మన ఇద్దరు జంటగా మా నాన్నగారు కనిపించి తీరాలి. ఇక్కడ వెయిట్ చేద్దాం సార్, కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు. టైం అవుతోంది మరి. ఇప్పటికి వచ్చేస్తుంటారు సార్. హెల్మెట్ ఎక్కడ మిస్టర్? హెల్మెట్ సారీ మర్చిపోయాను సార్, ప్లీజ్. మీ సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోమంటే మీ యంగ్స్టర్స్ అంతా దాని ఏదో జోక్ కింద తీసుకుంటారు. అసలు హెల్మెట్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసా మీకు? టైం 5:30 దాటుతుంది, ఇంకా వీళ్ళు ఎక్కడ అయిపోతారే. ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్ వీళ్ళు. ఎందుకు ఆలస్యమైందో ఏమిటో. ఇదిగో, నీ వాలకం చూస్తుంటే నువ్వు నన్ను ఏదో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. అమ్మమ్మ, ఎంత మాట! తమ ఉప్పు పులుసు తిని బతికేవాడిని తమను దెబ్బతీస్తానా? ఏమిది పుత్రరత్నమా? రక్షకభటుడు తమరిని మందలించుతున్నాడు. ఏమైనది తమ బొంద? అంటే నాకు హెల్మెట్ లేదని. ఈ పడత ఎవరు? మా ఓనర్ గారు అమ్మాయి నాన్న. మధ్యలో ఆవిడ కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నాను. ఈ లోపీనా
ఏమో ఈ రక్షకపట ఏమిటి తిట్టారా నన్ను? చెప్పండి, ఇంకో కేసు కూడా రాసేస్తాను. రక్షకపటుడన్నది నీకు వృత్తిరీత్యా సంక్రమించిన నామధేయం బాలక. నా కుమారుని శిరస్త్రాణము లేదని ఆపితివట, నిక్కమేనా? శిరస్త్రాణమా అంటే? అది నువ్వు తెలియదు, తమ శ్రాద్ధము. శిరస్త్రాణమును ఆంగ్లమున హెల్మెట్ అందురు. అవును, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం. సరే, నీవు అశ్వమును అధిరోహించగలవా? అంటే గుర్రము ఎక్కగలవా అని అడుగుతున్నారు. హార్స్ రైడింగ్ తెలీదు. అది ఏ మన దేశ దౌర్భాగ్యము. గతమున సిపాయిలందరూ అశ్వారోహకులే. నేటి రక్షక భటులకు అశ్వమును అధిరోహించుట రాదు. కలికాలము. అసలు అశ్వారోహణము వల్ల కలుగు ప్రయోజనములు నీకు తెలియనా? తెలీదు. తెలియదా? చెప్పేదని వినుము. టైం పాస్ అవడానికి కాసేపు పాటలు ఏమైనా పాడుకున్నా? మాట్లాడాయని మొహం. ఘంటసాల పాటలు సార్. ఘంటసాల పాటల మహానుభావుడు పాడుకున్నావు ఏమిటయా? మీకు మాయాబజార్లో పాటలు ఏవి రావనుకుంటాను. నాకు రాకపోవడం ఏమిటయా అని మొహం. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. ఏముకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ. అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు. నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేశాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి? సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెనడికి తగులుతాయి. కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మాయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం గుర్తుందా లేదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమట లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదల్ని. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 4 మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ కూడా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది.